మైక్ స్లోగన్ ఇచ్చినారు మా ఎట్లాగా ఏమే స్లోగన్ ఇచ్చినారు, ఏం రాజ్యం ఉత్తర రాజ్యం గోపి రాజ్యం. నిజంగా 4 నెలల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్లోగన్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయిన స్లోగనే ఇప్పుడే మళ్ళీ స్లోగన్ వినబడుతూ ఉంది రాజ్యం. గత 4 నెలల్లో రైతులను దోపిడీ చేసినారు తప్ప ఇంకా పని రైతుల కోసం. మీరే రాగానే డిసెంబర్ 9వ తారీఖున రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. కనీసం ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోగా ఆ రైతుల కోసని వాళ్ళకి లక్షగట్టి రైతులని సావగొట్టిన ప్రభుత్వం. ఇంత దారుణమైన పరిస్థితి అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నవ్వి జోకులేసి అవహేళన చేస్తున్న ముఖ్యమంత్రి. ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం చూడదు ఇలాంటి ముఖ్యమంత్రి. దయచేసి మీరే వాగ్దానం చేసిన 500 రూపాయల బోనస్ అన్నారు. స్పెషల్గా ఇప్పుడు మేము ఎందుకు బోనస్ అడుగుతా ఉన్నాము ఇంత తొందరగా ఎందుకు అడుగుతా ఉన్నామంటే దయచేసి ఈసారి బోనస్ ఇచ్చినట్టు చూడండి. ఎందుకంటే రైతులకు ఇప్పటికీ ఎవరికి కూడా కనీసం వాళ్ళ పంటలో 10% పంట కూడా బతికే పరిస్థితి లేదు. సో దయచేసి ఆ 10% పంట కన్నా మీరు దయచేసి బోనస్ ఇస్తే రైతులకు ఆదుకున్న వాళ్ళైతారు. దయచేసి రైతుల పక్షాన్ని నిలబడండి. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేద్దామని చెప్పేసి కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేయకపోగా మళ్ళీ మీరు ఏమంటా ఉన్నారు, మరి కేసీఆర్ ముందే ఎందుకు చెప్పలే అని మీరే అంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పటి 100 సార్లు చెప్పినారు దయచేసి కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేయండి అని చెప్పేసి. పంపు చేయకపోగా మళ్ళీ మీరే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, కేసీఆర్ ఇదే ముచ్చడం ముందు చెప్పొచ్చు కదా. ఇంత దారుణమైన ముఖ్యమంత్రి ఎవరండి నేను చూస్తున్నా. దయచేసి మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా కొడతా ఉన్నా. ఎందుకంటే ఇది రైతుల సమస్య. మీలో కూడా చాలామంది రైతులు ఉన్నారు. నిన్న ముద్దంపూరు బోయినపల్లి గ్రామాలు పోయినాం. ఎంత గోసపడుతున్నారు రైతులంటే ఒక్కొక్కరు దగ్గర 25-30 వేలు ఎకరానికి వేసినారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, సార్ వీళ్ళు ఏదో మాకు ముందు చెప్పినా మేము నీళ్ళు ఏమని చెప్తే ఈ 25,000-30 వేలు ఖర్చేవి కాదు కదా సార్, మా బతుకులు ఇంత దారుణం అయిపోయినాయి. మంచిగా పచ్చటి పొలాలు పాపం ఎండిపోవడం మొదలుపెట్టినాయి. వాళ్ళు ఏమంటున్నారు, ఇంకొక తడిస్తే చాలు సార్ మాకు మంచి పంట వస్తుంది సార్ అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. అంత దారుణమైన పరిస్థితి. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి నీళ్లున్నాయి పంపు చేయండి అంటే మళ్ళీ కొద్దిగా వరదకాలంలో కొద్దిగా నీళ్ళు వదిలినారండి. ఇంత దారుణమైన పరిస్థితి అండి. మాకు ఇక్కడ మా రైతులకు ఇక్కడ 24వ తారీఖు నాడు లాస్ట్ తడి ఇచ్చినారు. బతుకుతాయా మరి ఇప్పుడు పంటలన్నీ? దయచేసి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని చాలా చిన్న రిక్వెస్ట్, మీరు సాయంత్రం కాలం క్రికెట్ మ్యాచ్లు చూడండి. మేమేం అనట్లేదు, మిమ్మల్ని ఏం అనము, మేము బద్నాం కూడా చేయండి. సాయంత్రం పూట క్రికెట్ మ్యాచ్లు హాయిగా చూసుకోండి. పొద్దున పూట మా రైతుల గోస దయచేసి చూడండి. మా రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. బోనస్ ఇవ్వరు. ఇప్పటికీ ఇంకా పంటలు కొనడం ఇంకా స్టార్ట్ కావాలి. కళ్ళాల దగ్గర రాలేదు. మీ వాళ్ళు నీళ్ళు ఇవ్వరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి. కనీసం పోనీ మరి రైతులు ఈసారి పాపం ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు వాగ్దానం చేసిన 2 లక్షల రూపాయల రుణమాఫీ అని ఇవ్వండి. అది కాకపోతే పోనీ ఎకరానికి ఒక 25,000 రూపాయల వరకు పంట నష్టం కింద ఎకరానికి ఇవ్వండి. లేకపోతే మీరే రైతులని ఆత్మహత్యలు ఉసిగొల్పిన వారు అవుతారు. మీరు ఆల్రెడీ ఉసిగొల్పుతున్నారు మీరు రైతుల్ని. దయచేసి రైతుల్ని మా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమున్నాం, మిమ్మల్ని ఆదుకుంటాము. అవసరమైతే పార్టీ నుంచి మీ అందరినీ ఆదుకుంటాం. కానీ దయచేసి మీరు ఆత్మహత్య చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి ఒక యువ నాయకుడిగా, ఒక కొత్త శాసనసభ్యుడిగా మిమ్మల్ని దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలా బాధాకరం. గత 5-6 ఏళ్లలో మా రైతులు ఈ కష్టం ఏ ఒక్క రోజు చూడలేదు. మా కాన్స్టిట్యున్సీ ఇవాళ కాకతీయ కాలువ, ఫ్లడ్ ఫ్లో కెనాల్ 2 వరద కాలువ 2 కూడా మా కాన్స్టిట్యున్సీ ద్వారా పోతాయి. 2 కూడా 5 ఏళ్ల తర్వాత నీటి చుక్కలేని పరిస్థితి మొదటిసారి చూస్తూ ఉన్నాము. మా రైతులకి మొదటిసారి గత 5 ఏళ్లలో ఏ రోజు కూడా వరద కాలువ ఫుల్ లెవెల్ ఉండింది. ఇవాళ అదే వరద కాలువ ఎండిపోయింది. దాంట్లో బావులు తవ్వుతున్నారు మా వాళ్ళు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి రైతులను ఆదుకోండి. రైతులకు పంట నష్టంకి 25,000 రూపాయలు ఇవ్వండి. పంట నష్టం కింద వాళ్ళందరికీ కూడా మీరు ప్రామిస్ చేసిన 500 రూపాయల బోనస్ ఇవ్వండి. మీకు ఇంకొక రిక్వెస్ట్, మీరు ఇవ్వాల్సిన 500 రూపాయల బోనస్ క్వింటాల్కి చాలా తక్కువ ఇస్తారు. ఇలా వరి పండింది మీకు భారీగా, మీకు కష్టం కూడా కాదు, మన ఎక్స్చెక్కర్ మీద కష్టం కూడా కాదు, మన ఫైనాన్స్ మీద కష్టం కూడా కాదు. దయచేసి కనీసం 500 రూపాయల బోనస్. ఎందుకంటే ఒక్కొక్క రైతుకి వాళ్ళ దాంట్లో వచ్చిన 10% పంటనే ఈసారి వచ్చింది కాబట్టి 500 రూపాయల బోనస్ అన్నీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. దయచేసి రైతుల పక్షాన్ని నిలిచినట్టు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక యువ శాసనసభ్యునిగా, కొత్తగా ఎన్నికైన శాసనసభ్యునిగా మా ప్రెస్ మిత్రుల ద్వారా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. జై